అట్ ది సేమ్ టైం ఇంకో విధంగా కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా ఎకనామికల్గా ఉంటారు. అంటే ఏదైనా చేయడానికి వాళ్ళతోటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఫస్ట్ మనం ఎవరైతే చదువుకున్నారో, ఎవరైతే మనకి సహాయం చేస్తారో అనుకున్నారో వాళ్ళని కొంతమందిని మనం ఫస్ట్ సభ్యత్వం తీసుకోవాలి. ఆ సభ్యత్వం తీసుకున్న తర్వాత ఒక లక్ష్యం అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ మనం డైరెక్ట్గా వెళ్ళి స్కూల్లో మనకి డేటా ఏంటంటే ఇవ్వరు. ఫస్ట్ మనం స్కూల్కి వెళ్ళి ఏదన్నా కావాలంటే వాళ్ళు మనకి హెల్ప్ చేయరు. అలాంటి ప్రోగ్రాంలో కనుక మనం ఒక బిల్డింగ్ అనేది కొన్ని పబ్లిక్లో మనం ఏదైనా ప్రోగ్రామ్ పెట్టి పబ్లిక్లో ప్రోగ్రాంలు పెట్టడం వల్ల అలాగే తెలియజేయడం, దానివల్ల వచ్చేసి మనము ఫైనల్గా ఏదైతే ఫోకస్ చేసామో ఎడ్యుకేషన్స్, ఎవరైతే డ్రాప్ అవుట్ ఉన్నారో, ఎవరైతే ఫెయిల్యూర్ పర్సన్ ఉన్నారో, ఎవరైతే జాబ్ ఉంది అంటే జాబ్ అలా స్టడీ ఉండి జాబ్ చేయకుండా తల్లిదండ్రుల మీద భారంగా ఉన్నాడు అంటే వాడు సింపుల్గా ఒకరే అంటాడు, ఏం డ్యూటీ పోవట్లేదంటే ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ సెకండ్ నాకేం అవసరం అంటే వాళ్ళ నాన్న జాబ్ ఉండదు, వాళ్ళ అమ్మ పని చేసి తీసుకొస్తుంది. థర్డ్ మా వైఫ్ చేస్తుంది, పిల్లలు చూస్తే సాల్వ్ లేదు. ఈ విధంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎలాగంటే ఫస్ట్ అతనికి చేయాలని ఉన్నా కానీ చేయకుండా ఉండడానికి కావాల్సిన అనేది దొరికింది. వాడిని మోటివేట్ చేసి వాడిని మనం సంఘం ద్వారా ఫస్ట్ వాడికే జాబ్ చేయాలి. ఎవడైతే నేను కాదు నాకు అవసరం లేదు అన్నాడో వానికే ఫస్ట్ జాబ్ చేయాలి. వాడు ఏం చేస్తాడంటే వాళ్ళంట్లో లోన్ తయారు చేయడు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ అలాగే జాబ్ లేకుండా ఖాళీ ఉన్నా అనే వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళకి జాబ్ ఇప్పించి, అది కూడా ఏ సొసైటీ మీద వచ్చిందంటే ఈ సొసైటీ ద్వారా వచ్చిందని ఒక గుర్తింపు తీసుకొచ్చామనుకో ఆటోమేటిక్గా అప్పుడు క్లబ్గా తయారవుతుంది. అప్పుడు మనం ఏ గ్రాంట్ సక్సెస్ చేసినా కూడా కదా పోర్టులెస్ అని నా అభిప్రాయము. నాకు తెలిసిన వారికి మీకు తెలియజేస్తాను.